నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏఐసీసీతో టీ కాంగ్రెస్ భేటీ. ఉదయం 11 గంటలకు సమావేశం. కొత్త ఐటీ బిల్లు రూపకల్పన పూర్తి. ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్. నటుడు సోను సూద్ కు అరెస్ట్ వారెంట్. ఓ మోసం కేసులో కోర్టు ఆదేశాలు. తండేల్ మూవీ రిలీజ్. థియేటర్ల వద్ద అభిమానుల సందడి. మరి కాసేపట్లో ఏఐసీసీతో తెలంగాణ కాంగ్రెస్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధినాయకులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలు చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు మంత్రులపై గుర్రుగా ఉన్న విషయం. గురువారం హైదరాబాద్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ వివరాలు పంపనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ 2 అంశాల ప్రాతిపదికగా జనంలోకి వెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఈ రోజైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఢిల్లీ పర్యటనలో వారు ఏ అంశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది? సంపత్, ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైందని చెప్పాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. కేబినెట్ విస్తరణ, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక అంశాలపై ఏఐసీసీ పెద్దలతో సమావేశం అవుతున్నారు. 2 రోజులు ఢిల్లీ పర్యటనలోనే భాగంగా గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశం జరగడం జరిగింది. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆ క్యాబినెట్ కు సంబంధించిన విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక పాత వారిని కొనసాగిస్తారా అనే అంశం మీద కూడా హైకమాండ్ తో స్పష్టత ఇవ్వనుంది అనేది కూడా ఒక ఆలోచన అయితే బయటకు వస్తుంది. ముఖ్యంగా అయితే ఈ రోజు ఏదైతే ఉందో ఉదయం ఏఐసీసీ పెద్దలు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం జరిగింది. మొత్తానికైతే ఈ భేటీలో కేబినెట్ కు సంబంధించిన ఎవరెవరు చోటు దక్కుతుంది, ఎందుకు కేబినెట్ లో కొత్త వారికి అవకాశం ఉంటుందా లేక పాత వారికి కొనసాగిస్తారా అనేది కూడా ఇందులో ఒక స్పష్టత రానుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. మంత్రుల బృందంలో ఏదైతే ఉందో పాత నేతలకు అంటే మొన్న హైదరాబాద్ లో చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఒక భేటీ కావడం జరిగింది. ఈ భేటీతో పాటు కొంతమంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు పడడం లేదనేది కొంత మనకు వినిపిస్తుంది. దీనికి సంబంధించిన దాంట్లో చూస్తా అదే ఆసక్తిగా మారడం జరిగింది. గత రాత్రి మీడియాతో కూడా మాట్లాడిన డిప్యూటీ
సీఎం బట్టి విక్రమార్క కులగణకు సంబంధించిన దాంట్లో సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్కు అందజేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ నివేదిక శాస్త్రీయంగా సమగ్రంగా రూపొందించామని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంపై సబ్ కమిటీ జ్యుడిషియల్ కమిటీని ఆమోదించిన తర్వాతనే కేబినెట్ లో ఆమోద ముద్ర వేసిందని కూడా వేణుగోపాల్కు తెలియజేసినట్లు బట్టి విక్రమార్క తెలియజేయడం జరిగింది. సంపత్, దీనికి సంబంధించిన మరొకటి కీలక అంశం కూడా ఇందులో చర్చకు వచ్చిన తెలుస్తుంది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ లో ఉన్న పర్యటన నేపథ్యంలోనే తెలపడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రకారం రాహుల్ గాంధీతో త్వరలో రాష్ట్ర పర్యటనకు రానున్నారనేది కూడా ఒక అంశం కూడా కనిపిస్తుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించినను చైతన్యవంతం చేసేందుకు భారీ బహిరంగ సభ పెట్టి ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని పిలవాల్సిన అనుకుంటున్నట్లు కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ విషయంపైన ఈ రోజు రాహుల్ గాంధీతో మరింత స్పష్టత రానుంది అనేది కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఏదేమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించిన ఏదైతుందో తీవ్ర రాజకీయ చర్చ మధ్య ఉందని చెప్పొచ్చు. కేబినెట్ విస్తరణ సంబంధించి, కులగణన నివేదికకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను పార్టీకి తెలంగాణలో కీలక మలుపు తీసుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే అధిష్టానం నుంచి వచ్చే నిర్ణయాలే తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు దిశను నిర్ణయించబోతుందని కూడా చెప్పొచ్చు సంపత్. అయితే రాములు, ఇప్పుడు ఏదైతే క్యాబినెట్లో కూడా ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో ఏదైతే బీసీ పైన ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో బీసీలకు కూడా ఒక 2-3 మంత్రి పదవులు ఇవ్వడానికి, అలాగే ఒక డిప్యూటీ సీఎం ఇవ్వడానికి అయితే రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు పెట్టి అధిష్టానం దృష్టికి అయితే తీసుకెళ్లినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇది ఏ మేరకు దీనికి అధిష్టానం ఏమైనా ఆమోదం తెలుపుతుందా, లేదంటే దీన్ని ఈ విధంగా మంత్రి పదవులు బీసీలకు ఎక్కువ ఇవ్వడం పట్ల ఏమన్నా ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు ఏమైనా అభ్యంతరాలు తెలిపే ప్రసక్తి ఏమైనా ఉంటుందా? ఇక్కడ సంపద ఒక విషయాన్ని గమనించాలి. బీసీ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే బీసీలో ఎక్కువ శాతం ఉందనేది సర్వేలో కూడా తేలడం జరిగింది. మొత్తానికైతే బీసీ నినాదం రాష్ట్రంలో బలంగా వినిపిస్తుంది. ఓ వైపు మల్లన్న లాంటి ఎమ్మెల్సీ మల్లన్న లాంటి వాళ్ళు సీనియర్ పార్టీలో ఉంటూనే పార్టీ పైన వ్యతిరేకత కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, రెడ్డిల పార్టీ, ఇది కులగణన కాదు, రెడ్డి గణన అని కూడా మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరుగుతుంది. అంటే పార్టీలోనే ఉంటే పార్టీ పైన ఒక విమర్శలు చేస్తున్నప్పుడు బీసీలకు సంబంధించిన దాంట్లో కొంత ఒక వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కులగణలకు తీసుకుంటే కులగణలో కరెక్ట్ స్థాయిలో జరగలేదు, అది బీఎస్సీలకు అన్యాయం చేశారనేది ఓ పక్క ఒక చర్చ జరుగుతుంది. దీని నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేబినెట్ విస్తరణ చేస్తే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి మొదటి నుండి అంటున్న అంశమే. ఎందుకంటే ఇప్పటికే నల్గొండలో చూసుకుంటే 12కు సంబంధించిన సీట్లో చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి, అట్లాగే జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఒక 6 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక జిల్లాలో ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యేలకు సంబంధించి చూసుకుంటే 6 వాళ్ళే ఉన్నారు. మంత్రులకు సంబంధించి చూసుకుంటే వెంకటరెడ్డి ఉన్నాడు, ఇట్లా ఇంకా కొంతమంది ఉండడం జరుగుతుంది. ఇదన్నీ చూసుకుంటే రెడ్డిలకు సంబంధించిన దాంట్లో తక్కువ జనాభా ఉన్న వాళ్ళకే మంత్రులు కానీ ఉండడం అనేది ఒక చర్చనీయాంశం జరుగుతుంది. దీంతోనే మల్లన్న లాంటి ఎమ్మెల్సీ లీడర్లు కూడా వ్యతిరేకత భావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, అధిష్టానానికి సంబంధించింది రాహుల్ గాంధీ ముఖ్యంగా రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ పైన ఉంది, లేదా ప్రియాంక పైన కూడా ఉంది అనేది చెప్పొచ్చు. మొత్తానికి కేంద్ర పెద్దల మల్లికార్జున ఖార్గే చేతిలో ఉందని చెప్పొచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాములు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రభుత్వ కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
దీంతో పాటు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలపై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాంటి వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తేవడంతో పాటు ఆందోళనలు కలిగిస్తాయని భావించి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మల్లన్నకు అధికారికంగా నోటీసులు జారీ చేయకముందే కాంగ్రెస్ పార్టీ నోటీసుల గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఏమైనా మీ సొంతమా, కాంగ్రెస్ పార్టీ బీసీలదంటూ వ్యాఖ్యానించారు. పార్టీ పేరుతో తనను బెదిరించాలని చూస్తే కుదరదని హెచ్చరించారు. ఈ క్రమంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, ఈ అంశంపై ప్రశ్నించని ఎమ్మెల్యేల పని ప్రజలే చూసుకుంటారని మల్లన్న వ్యాఖ్యానించారు. ఇక ఈ షోకాజ్ నోటీసుల్లో ఆయన పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. తన చర్యలు పార్టీకి నష్టం కలిగించకూడదని వివరణ ఇవ్వాలని కోరింది. మల్లన్నకి ఇచ్చిన ఈ నోటీసులు పార్టీ విధానాల అనుసరణ, వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నారు. ప్రభుత్వ కీలక విషయాలను ఒక పార్టీలో ఉండి బయట తప్పుగా పెట్టడం, బయట దాన్ని వ్యతిరేకించడం, బహిరంగ సభలలో కావచ్చు, బహిరంగ ప్రదేశాల్లో దాన్ని తప్పు పట్టడం అనేది పార్టీ నియమాలకు విరుద్ధంగా అంటూ కూడా ఈ యొక్క షోకాజ్ నోటీసులు వెల్లడించినట్టుగా మనకు తెలుస్తోంది. మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు గెలువరి పోర్రైగా, మీరు గెలువరి చూపిస్తా. ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రానియం కూడా. ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరి, కాకతీయ యూనివర్సిటీలో ఎన్నడూ లేనిది వీసీ ఓసీ అయినుండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు, ఏకంగా ఓఎస్డి అని కొత్త పోస్టు నియమించుడు. ఓఎస్డి అని ఎక్కడి మీరు, ఎక్కడి కథ, ఏ ఊరు మీది, ఏ ఊరికేళ్ళు వచ్చారు? తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు. కాదరా బాబు, మేము కౌలుకిచ్చినాం, మేము కౌలుకిచ్చినాం, మేము ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా, మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ, మీ కౌలు పని అయిపోయింది, మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం, బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 2028 నాకైతే ఏం డౌట్ లేదు, అయిపోయింది. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇక ఇచ్చేవలసిందేనా, తప్పదా? బీసీలంతా మేల్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. సోదరులారా, మీ ఊర్లో పోండి, మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక్క వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా? పోని వార్డు మెంబర్ అన్న గెలవలేరు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు, కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మీకు దమ్ముంటే ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఏదైతే తీన్మార్ మల్లన్న హన్మకొండలో జరిగినటువంటి వేదికగా ఏవైతే పలువురు బీసీ ఎమ్మెల్యేలను అలాగే ఓసీలను ఉద్దేశించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన అయితే కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ముఖ్యంగా పరిశీలన చేస్తే వరంగల్కు సంబంధించిన సభలో మల్లన్న మాటలు చూస్తే నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ ఈరోజు రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. మేము ఓనర్లం, మీరు కాదు, మీరు కౌలుకు ఇచ్చే, మీరు కౌలుకు చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. మొత్తానికి తెలంగాణలో రాజకీయాలను బీసీలు ఎంత ప్రభావితం చేస్తారా అనేది మేము చేసి చూపిస్తాం. ఇదే మీరు చివరి సీఎం ఓసీకి సంబంధించింది రేవంత్ రెడ్డి గారే లాస్ట్ సీఎం. రాబోయే 2028లో బీసీ వర్గానికి చెందిన వాళ్ళే సీఎం అవుతారని కాంట్రవర్సీ, అంటే తెలంగాణలో ఒక పెద్ద దుమారాన్ని లేపిండని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీలను అనగదొక్కింది ఒక రెడ్డి వర్గమే. బీసీలను రాజకీయంగా ఎమ్మెల్యేలుగా ఉన్నా లేదా ఎంపీలుగా ఉన్నగా మంత్రులుగా
కానివ్వలేకపోయారు. బీసీ ప్రజలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఇది మీకు చివరి ఛాన్స్. ఇది మా ఏదంటారు, ఈ రాజకీయం కూడా భూమితో పోల్చడం జరిగింది మల్లన్న సామాజికంగా చూస్తే. అంటే ఈ అన్నిటి నేపథ్యంలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం పిసిసి క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ జారీకి సంబంధించిన దాంట్లో ఈ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఈ నోటీసులను జారీ అయ్యని చెప్పొచ్చు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో తీర్మాన్ మల్లన్న పాల్పడుతున్నారని అందులో పేర్కొనడం జరిగింది. ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వాలనేది కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. లేదంటే పార్టీ పరంగా క్రమశిక్షణకు సంబంధించిన దాంట్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన వస్తుందనేది కమిటీ హెచ్చరించడం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ ఎవరైతే ఉన్నారో ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు పరుష పదజాలముతో మాట్లాడారని ఇప్పుడు మనం ఆయన మాటల్లోనే విన్నాం కదా. ఆ పదజాలము కరెక్ట్ అయిన పదజాలం కాదు, కానీ రాజకీయంగా ఏమైనా ఉంటే ఒక పార్టీకి సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే ఆ పార్టీలోని అంతర్గతంగా లేదా మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక బహిరంగ సభలో ఒక విద్యార్థులు పాల్గొన్న సభలో రెచ్చగొట్టే విధంగా ఓసీలకు సంబంధించింది కానీ ఎట్లా అగ్రవర్ణాలకు సంబంధించిన దాంట్లో రెచ్చగొడుతూ మాట్లాడడం అనేది జరిగింది అనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి తీసుకుపోవడం జరుగుతుంది అనేది ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. అట్లాగే బీసీలకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసేలా కులగన్న నివేదికను తగలబెట్టినట్లు ఈ పై కూడా పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందాయనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అయితే పార్టీ ప్రయోజనాలకు సంబంధించి పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాతోనే మల్లన్న ముందుకు పోతున్నాడు అనేది కూడా ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఎందుకు అంటే మల్లన్న పైన చర్యలు తీసుకోకూడదు చెప్పాలని కూడా సోకాజ్ నోటీసుల్లో ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ కు సంబంధించిన దాంట్లో తీర్మార్ మల్లన్నకు సోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కులగన్న నివేదికకు సంబంధించింది కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడిన మల్లన్న తీరుపై చర్చనీయాంశంగా మారిందనేది చెప్పుకోవచ్చు. సోకాజ్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది కమిటీ. ఈ నేపథ్యంలోనే మల్లన్నకు సోకాజ్ నోటీసులు ఇచ్చిన తెలుస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాములు. ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ మీటింగ్ లో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను సమర్పించింది. ఈ సందర్భంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వచ్చే వారం పార్లమెంట్లో కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 6 దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురానున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే కొత్త ఆదాయపు పన్ను బిల్లులో దీర్ఘ వ్యాఖ్యలు, నిబంధనలు, వివరణలు ఉండవని ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే అన్నారు. శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కొత్త బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో ఆదాయపు పన్ను రేట్లు, స్లాబ్లు మరియు టీడీఎస్ నిబంధనలలో ఇటీవలి మార్పులు కూడా ఇందులో ప్రతిబింబిస్తాయని పాండే చెప్పారు. అదనపు పన్నుల భారం కూడా ఉండబోదని స్పష్టం చేశారు. చట్టాలు కేవలం న్యాయ నిపుణుల కోసం మాత్రమే కాకుండా సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా ఈ కొత్త చట్టం ఉండబోనున్నట్లు మనకు తెలుస్తోంది.
ప్రముఖ నటుడు సోను సూద్ కు అరెస్టు వారెంట్ జారీ అయింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్లోని లుధియానా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న హోషివారా పోలీస్ స్టేషన్కు లుధియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోను సూద్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక లుధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోను సూద్ను సాక్షిగా పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు సోను సూద్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోను సూద్కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరు కాలేదు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై గుడివాడ పట్టణ కూటమి శ్రేణుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో ఎలా గెలిపించాలని అనేది మేము మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. మీకు అందరికీ తెలిసిందే, మీరందరూ విఘ్నులు ముందు చాలా చేసి ఉన్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ దాకా అన్నీ చేసి ఉన్నారు. కాబట్టి మీకు రెండింటికి తేడా కూడా క్లియర్గా తెలుస్తుంది. అలాగే మన పెద్దలందరూ కూడా చెప్పే ఉన్నారు. ఇక్కడ మనం ఈసారి చాలా కష్టపడ్డాం. అత్యధికంగా మనం కూడా 10,000 పైగా ఓట్లు జాయిన్ చేస్తుంది. 10,224 ఓట్లు మనం జాయిన్ చేయడం అనేది కూడా చాలా మంచి పరిణామం. ఇవి కాకపోతే వాళ్ళందరినీ రీచ్ అవ్వడం కూడా మనకు అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని రకరకాలుగా రీచ్ అవ్వాలి. ఈసారి అయితే కనుక ప్రతి 30 మందికి ఒకళ్ళు ఉన్నారు. నా ప్రతిపాదన అయితే ఏ వార్డుకి ఆ వార్డుని సెపరేట్ చేసిద్దామో అని ఆల్రెడీ చెప్పాను. దానికి కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఏ వార్డుకి ఆ వార్డు పూర్తిగా సెపరేట్ చేసుకుని ఎక్కువ ఓట్లు దాంట్లో ఉంటే కనుక ఇద్దరిని కాక ముగ్గురిని పెట్టుకుందాము. ఇలా డిఫరెన్షియేట్ చేసుకుని వెళ్దాము అని చెప్పాను. ఎవరు జరిగింది వాళ్ళందరూ కూడా అదే బెటర్ ప్రపోజిషన్ అన్నారు. ఎందుకంటే ఆ సీరియల్ నెంబర్ ప్రకారం అయితే ఒకళ్ళు ఎక్కడ ఉంటారు, ఒకళ్ళు ఎక్కడ ఉంటారు, ఒకళ్ళు ఎక్కడే ఉంటారు. అయితే మీరు మిగతా వాళ్ళు అన్నట్టుగా దీనిలో కూడా బయట ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వేరు చోట్ల అలాగే ఈ సమావేశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనకి మున్సిపల్ ఆఫీసుల్లో కానీ వీటిలో కానీ చాలా అంటే గవర్నమెంట్ వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళందరినీ రీచ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకుని ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మనకి అంటే నాకు తెలిసి ఈసారి గుడులను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులిగడ్డలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ చేసిన దుండగులు వెండి కిరీటం, మకర తోరణం, వెండి పూజా వస్తువులను ఎత్తుకెళ్లినట్లు జిల్లా ఎస్పీ గంగాధర్రావు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించామని ఆయన అన్నారు. నిందితులు బ్రహ్మానందం, షేక్ హమీద్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 16 కేజీల వెండి ఆభరణాలు, బంగారు మంగళసూత్రం, వెండిని కరిగించే ఆధునిక మిషన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆల్రెడీ ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి డ్రోన్స్ కూడా ఒక 3 డ్రోన్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకొక 4 డ్రోన్స్ మేము డోనర్స్ ఇచ్చినవి మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో అలాగే ప్రతి స్టేషన్కి కూడా కనీసం ఒక డ్రోన్ అన్నా ఉన్నట్లయితే ఇప్పుడు ఎవరి మీదైనా సరే నిఘా పెట్టాలన్నా లేదా ఏదైనా సోషల్ బ్యాడ్ వైజెస్ ఎక్కడైనా గ్యాంబ్లింగ్ జరుగుతుంది, అట్లాగే మనం అక్కడికి వెళ్ళాలనేటువంటి ప్రదేశంలో అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసుకోవాలంటే ఈ డ్రోన్స్ అనేటువంటిది చాలా ఉపయోగపడతాయి.
మనం ఎగిరిన చోట నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ దూరం వరకు అది ఆకాశంలో 2 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ కనబడకుండానే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి క్లియర్ పిక్చర్ ఇస్తుంది. సో దానివల్ల మనం ప్లాన్ చేసుకొని వాటన్నింటిని కూడా అరికట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి కృష్ణా జిల్లా పోలీస్ అనేటువంటిది టెక్నాలజీ డ్రివెన్ ఎన్ఫోర్స్మెంట్, టెక్నాలజీ డ్రివెన్ డిటెక్షన్. సో ఇప్పుడు ఇది కేసు డిటెక్ట్ అయిందంటే మనకి సీసీటీవీ కెమెరాస్ వల్లనే డిటెక్ట్ అయింది. అంతకుముందు హిట్ అండ్ రన్ కేసులు 2 ఒక హోంగార్డ్ది కానీ లేకపోతే కానిస్టేబుల్ మరణించినప్పుడు కానీ అది అలాగే డిటెక్ట్ అయింది. చల్లపల్లిలో ఒక సుపారీ మర్డర్ ఆ కేసు కూడా మనకి అట్లాగే డిటెక్ట్ అయింది. తర్వాత గుడివాడ 1 టౌన్లో చైన్ స్నాచింగ్ అది కూడా సీసీటీవీ కెమెరాస్ వల్లే డిటెక్ట్ అయింది. అట్లాగే నిన్న ఈ కొంత డబ్బులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఎవరైతే ఈ దొంగతనం చేశారో అది కూడా మా దగ్గర పూర్తి సాంకేతికమైనటువంటి ఎవిడెన్స్ ఉంది. సో అలాగే మన జిల్లాలో ఎక్కడ జరిగినా సరే 24 గంటల లోపల దాన్ని డిటెక్ట్ చేసేదానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి సహకరించాలి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సందర్శించారు. రాత్రి సమయంలో డాక్టర్లు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. లేని ఎడల చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు, సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆరా తీశారు. సడన్ విజిట్కి రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, దానివల్ల సడన్ విజిట్కి రావడం జరిగింది. డాక్టర్లకి ఇప్పుడే మాట్లాడి అందరు హాస్పిటల్ అంతా విజిట్ చేయడం జరిగింది. డాక్టర్స్తో కూడా మాట్లాడి కొంచెం అన్ని వేళలా ప్రజలకి అందుబాటులో ఉండాలని, ఈ రాత్రిపూట కూడా ఇక్కడ డాక్టర్స్ వర్క్ చేయాలని చెప్పి అది చాలా కంపల్సరీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్పిటల్కి ఒక హాస్పిటల్ కమిటీ ఉంది నాయకుల చేత, అండ్ డోనర్స్ నాయకులతో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీతో హాస్పిటల్ స్టాఫ్ మేబీ డాక్టర్లు, సూపరింటెండెంట్లు ఎవ్రీ మంత్ ఎండ్లో కమిటీ సభ్యులతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏం అవసరమో ఏమి ఏదో అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రభుత్వం ద్వారా కూడా మేము దానికి సాయంగా ఉండేటట్టు వాళ్ళని మీటింగ్ పెట్టుకోమనడం కూడా కోరడం జరిగింది ఈరోజు. యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వీళ్ళు స్టాఫ్ ఇక్కడ చాలామంది తక్కువ ఉన్నారని చెప్తున్నారు. అలా కాకుండా ప్రతి నెల ఈ కమిటీతోటి మీటింగ్ అని జరగడం జరిగితే ఇక్కడ లోటుపాట్లు ఏమున్నాయో మాకు తెలుస్తాయి. సో దాన్ని బట్టి మేము పైనకి ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విద్య ఒక పక్క, ఆరోగ్యం ఒక పక్క అత్యంత ముఖ్యం ప్రజలకని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనతో కలిసి మనం నడిచేటప్పుడు ప్రజలకి న్యాయం చేయాలి. కాబట్టి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి స్వచ్ఛమైన సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ హాస్పిటల్ చాలా పాతది, మనం వెనకాల కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము. ఎక్విప్మెంట్ అవన్నీ బాగున్నాయి. డాక్టర్స్ కొంతమంది లేరు ఇక్కడ, వాళ్ళని కూడా మనము పైనకి మాట్లాడి అపాయింట్ చేయించడం జరుగుతుంది. వైద్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ అపాయింట్మెంట్స్ గురించి కూడా నేను త్వరలో నిర్ణయం తీసుకుంటాను. అదేవిధంగా కొత్త బ్లాక్ ఒకటి కట్టున్నారు, అది మధ్యలో స్టాప్ చేస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా మనము రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. మేడం చెప్పాను నేను, కంపల్సరీగా డాక్టర్లు రాత్రిపూట ఇక్కడ అందుబాటులో ఉండాలి ప్రజలకి, ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేడంని కోరడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. సడన్ విజిట్కి రావడం జరిగింది, ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం తండేల్ ఇవాళ రిలీజ్ అయింది. చందు ముండేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. తండేల్ రాజు సత్య పాత్రలో నాగ చైతన్య, సాయి పల్లవి నటన, వారి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశభక్తి అంశాలు, డిఎస్పీ మ్యూజిక్, పాటలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా థియేటర్లలో అభిమానుల సందడి నెలకొంది.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.